టాలీవుడ్ హీరోయిన్ సమంతకు ప్రస్తుతం చాలా బ్యాడ్ పీరియడ్ నడుస్తుంది. అసలే తన మాజీ భర్త రెండో వివాహం చేసుకుంటున్నాడనే బాధలో ఉన్న ఆమెకు భగవంతుడు మరో కొత్త కష్టాన్ని కలిగించాడు. ఆమె ఎంతగానో ప్రేమించే తన తండ్రిని తనకు దూరం చేసి తీసుకుపోయాడు. సమంత తండ్రికి నిన్న అర్ధరాత్రి గుండెపోటు రావడంతో ఆయన నిద్రలోనే ప్రాణాలు విడిచిపెట్టారు. నిజానికి సమంత తండ్రి జోసెఫ్ ప్రభు గారు తన కూతురుతో ఫోన్ మాట్లాడకుండా ఏ రోజు నిద్రపోరు. అయితే నిన్న రాత్రి సమంత ఓ బాలీవుడ్ ఫిల్మ్ సక్సెస్ సెలబ్రేషన్ కి వెళ్లడంతో జోసెఫ్ కు తన కూతురుతో ఫోన్ లో మాట్లాడే అవకాశం రాలేదు. ఇక నిన్న రాత్రి సమంత అయితే తన తొలి బాలీవుడ్ వెబ్ సిరీస్ హిట్ అవడంతో సంతోషంలో మునిగి తేలింది. ఇక ఆమె ఫ్యాన్స్ అయితే ఆమె సంతోషాన్ని చూసి ఆమె మాజీ భర్త నాగ చైతన్య పెళ్లి టాపికే మర్చిపోయారు. ఇలా అంతా బాగానే ఉందనుకునే సమయంలో ఆ భగవంతుడు సమంత తండ్రి చనిపోయేలా చేసి సమంతతో పాటు సమంత అభిమానుల్ని కూడా పుట్టెడు దుఃఖంలోకి నెట్టేశాడు. ఇక కొందరు సమంత అభిమానులైతే సమంత తండ్రి మరణానికి కారణం కూడా నాగ చైతన్యని అని చెప్తున్నారు. ఎందుకంటే ఆ తెలుగు హీరో కారణంగానే తన కూతురు జీవితం సర్వనాశనమైందని జోసెఫ్ ప్రభు గారు చాలాసార్లు బాధపడి ఇలా తన ప్రాణాల మీదకు తెచ్చుకుని ఉంటారని సమంత అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా సమంత తన తండ్రిని కోల్పోయి మరోసారి గుండె కొతకు గురైంది. తాజాగా సమంత కూడా ఇదే విషయాన్ని తెలియజేస్తూ మనం మళ్లీ కలిసే వరకు నాన్న అంటూ ముక్కలైన హార్ట్ ఎమోజీని జత చేసి ఇన్స్టాగ్రామ్ స్టోరీని పోస్ట్ చేసింది. ఇక సమంత తండ్రి గారి అంత్యక్రియలు రేపు జరగనున్నట్టు సమాచారం. మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.